హాయ్ అందరికీ, పనసగింజల పలావ్ అండి. దీనికోసం జీడిపప్పు, బిర్యానీ ఆకు, షాజీరా, యాలకులు, లవంగాలు, చెక్క, అలా బిర్యానీ మసాలా అంతా తీసుకోవాలండి. ఇలాగా ఒక పాన్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసాను నేనైతే. ఇలా మసాలా సరుకులన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత జీడిపప్పు కూడా వేసి కొంచెం వేగాక ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసానండి. అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక టమాటా ముక్కలు ఉంటాయి కదా, అవి కొంచెం మెత్తగా మెదుపుకొని వేసుకుంటే త్వరగా మగ్గుతాయండి. టేస్ట్ కూడా బాగుంటుంది. అలా టమాటా ముక్కలు కూడా వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత పనసగింజలు అయితే మనం రైస్తో పాటు ఉడికిస్తే అంత ఉడకదండి, గట్టిగా ఉంటాయి కదా. అందుకని నేను విడిగా కుక్కర్లో పెట్టి ఉడికించాను. ఇదైతే అల్లం వెల్లుల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ అండి, కచ్చా పచ్చాగా దంచాను. అది కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పుదీనా, ఇలా కొంచెం కట్ చేసుకున్న పుదీనా కూడా వేసుకోవాలండి. ఇలా పుదీనా కూడా వేసి ఫ్రై చేశాక మనం ఉడికించుకుని పక్కన పెట్టిన పనసగింజలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలి. పనసగింజలు నేనైతే కట్ చేశానండి సగానికి, కానీ గింజల పలంగా ఉడికించుకుని వేసుకోవచ్చండి. నేనైతే ఇదే ఫస్ట్ టైము పనసగింజలతో పలావ్ చేయడం. యూట్యూబ్లో చూశానండి, దాంట్లో చూసే చేస్తున్నాను నేను కూడా. అందులో అయితే గింజలతో పాటే వేసేసారు, నేనైతే కట్ చేశాను కదా, కట్ చేసి ఉడికించాను. అందులో అయితే రైస్తో పాటే వేసేసారు. మరి గింజలు కొంచెం గట్టిగా ఉంటాయి కదా, అవి ఉడుకుతాయో లేదో అని నేనైతే ఇలా కుక్కర్లో పెట్టానండి విడిగా. దీనికోసం బాస్మతి రైస్ తీసుకున్నాను నేను. అవి ఒక అరగంట ముందరే మనం కడిగి నానబెట్టుకుని వాటర్లో నానబెట్టుకుని ఉంచుకోవాలండి. ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ పోయాలి. నేనైతే 2 గ్లాసులు వాటర్ పోసి తర్వాత రైస్ వేసానండి మరిగాక. లేదంటే రైస్ వేసేసి తర్వాత 2 గ్లాసులు వాటర్ పోసినా కూడా పర్వాలేదు. ఇలా వేసుకుని టేస్ట్కి తగినంత ఉప్పు కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. పనసగింజలు మనకి ఈ సమ్మర్లోనే దొరుకుతాయి కదండి. పనసకాయలు మనకి ఇప్పుడే వస్తాయి, మే జూన్ నెలలోనే ఉంటాయి కదా. ఇలా దొరికినప్పుడు మనం పనసగింజలతో కూర అయితే చేసేదాన్ని నేను ఇది వరకు, చాలా బాగుంటుంది. కానీ పలావ్లో మాత్రం ఇప్పుడే వేసాను ఇలాగా. చాలా హెల్దీ అండి మనకి. ఇలా సీజన్లో దొరికినప్పుడు మనం ఇలా కూరల్లోనూ ఇలా మనం వేయించుకుని కూడా గింజలు తినచ్చండి, కాల్చుకుని. చాలా బాగుంటాయి. రైస్ అంతా చాలా బాగా కుక్ అయిందండి. పనసగింజలు చూసారా, చాలా బాగుందండి టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఉంటుంది కదా, మర్చిపోకండి నొక్కండి బెల్ కూడా. నేను ఈ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి. బిర్యానీ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. బాయ్ అండి.